రామకృష్ణ చరితము విద్యాభ్యాసము అధ్యాయం ప్రారంభం. వేదస్వరూపులు సర్వ విజ్ఞావేత్తలైన రామకృష్ణులకు విద్యాభ్యాసముతో పని ఎలా? గురువులకే పరమ గురువైన హరికి మరి ఒక గురువు అవసరం ఏమి? ప్రకృతియే తానైన సర్వవ్యాపికి అరణ్యములలో ఆశ్రములలో శిష్యరికములు ఎందుకు? ఆయనను ధరాతలైలకు గురు శిష్య సంబంధము బలపడుటకు ఇట్లు ఉండవలనని నిదర్శనము చూపుటకు నిశ్చయించి సర్వ సద్గుణ సంపన్నుడు విజ్ఞానవేత్త ఉత్తమ గురువైన సాందీపని వద్దకు శిష్యరికమై వెళ్ళిరి. సాందీపని కాశీపట్టణమందు జన్మించి అవంతి నగరమున విద్యార్థులకు విద్యను నేర్పుచుండెను. ముందుగా కృష్ణ రౌహేనియులిద్దరూ వేదములను అధ్యయనం చేసిరి. ఆపై ధనుర్వేదమును సంపూర్ణంగా ఆకలింప చేసుకొనిరి. సాంగోపాంగముగా చతుర్వేదములను శాస్త్రములను అస్త్రశస్త్ర విద్యలను కేవలము ఉపదేశము చేసినంతనే సూక్ష్మగ్రాహులై నేర్చుకొనిరి. 64 రోజులలో 64 కళలతో సహా సమస్త విద్యలను గ్రహించిరి. సాందీపని సాక్షాత్తు సూర్యచంద్రులే తనకి శిష్యులుగా వచ్చి ఉండుదరని తలిచి వారి అద్భుత ప్రజ్ఞా పాఠవములకు ఆశ్చర్యపోయాను. మీదు మిక్కిలి సంతోషించాను. వారికి విద్యను నేర్పించుట భాగ్యము అగును అనుకును. గురుముఖమున నేర్చుకున్న విద్య రాణించుటకు గురుదక్షిణ తప్పని సరి అని ఆ గురువునకు ఏమి దక్షిణ ఇయ్యవలనని సాందీపనని కోరగా ఆయన వారిరువురు సామాన్యులు కారని అవతార పురుషులని గ్రహించి లవణ సముద్రమున ప్రభాస క్షేత్రమందు మరణించిన తన పుత్రుణ్ణి తెచ్చి ఇమ్మని కోరెను. రామకృష్ణులు అస్త్రశస్త్రధరులై పౌరుసలువు నిమిత్తము ప్రభాస క్షేత్రమునకు వెళ్ళగా వారిని చూసినంతనే సముద్రుడు ప్రత్యక్షమై, స్వామి, మీ గురుపుత్రుని మరణమును నేను కారణము కాదు. పంచజనుడగు దైత్యుడు ఆ బాలకుడిని అపహరించి శంకరోపధారి అయిన జలములలో దాగి ఉన్నాడని తెలిపెను. వెంటనే గోవిందుడు ఆ జలములందున్న పంచజనుణ్ణి వధించెను. వాడి ఎముకల నుండి ఉద్భవించిన శంఖమును తన చేతిలోకి తీసుకొనెను. ఆ మహాపురుషుని కరస్పర్శతో అది మహిమాన్వితము అయినది. ఆపై అచ్యుతుడు దానిని పూరించగా దేవతలకు తేజము వృద్ధి అయి దైత్యులకు బలము క్షీణించి అధర్మము నశించెను. అప్పుడు మాధవుడు బలదేవునితో యమపురికి వెళ్ళి అచట యతనా శరీరములతో బాధపడుచున్న గురుపుత్రుని కనుగొని యముణ్ణి జయించి సశరీరుడుగా బాలుని గురువుకు అప్పగించెను. సాందీపని పరమానందముతో వారిరువురిని దీవించి పంపగా వారు మధురానగమునకు తిరిగి వచ్చిరి. వారి రాకతో పౌరులందరూ పండగ జరుపుకొనెను. విద్యాభ్యాసం అధ్యాయం సమాప్తం. నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.